టనల్లో ఇన్లైన్ 4 ఒక ఇదే మజానే వేరు. హలో మీడియా బంగారమ్స్, స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు 2024, వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ఈ కొత్త ఇయర్ మీ ఇంటికి మంచి హెల్త్, మంచి ప్రాస్పెరిటీ అండ్ మీ డ్రీమ్స్ అన్నీ నిజమయ్యేటట్టు జరగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. అండ్ డీనో అన్నకి మన ఇంటికి, మన డీనోస్ వరల్డ్ ఫ్యామిలీకి ఇంకొక మెంబర్ యాడ్ అయిపోయింది. సరికొత్త Z900 2024 మోడల్. ఇది ఒక సర్ప్రైజ్గా ఉంచాను మీకోసం. మా ఫ్రెండ్ తీసుకున్నాడు, ఆయనకు హెల్త్ బాగాలేదు. జస్ట్ 2 months ఓల్డ్ అనమాట. 2024 మోడల్ ఇయర్. అండ్ ఇంత తక్కువ తిరిగింది, వేరే ఎవరికో ఎందుకు ఇవ్వడం, మనమే తీసేసుకుందామని నేను తీసేసుకున్నాను. సో ఈ రివ్యూ ఫస్ట్ ప్రజెంట్ చేస్తున్నాను 2024కి. అండ్ అన్నని సపోర్ట్ చేయాలనుకుంటే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. మనము మీ సపోర్ట్తోనే 1 lakh క్రాస్ అవ్వాలి. 1 lakhకి చాలా గివ్ అవేస్ ఇవ్వబోతున్నాను. సో అదంతా మీ యొక్క సపోర్ట్తోనే సాధ్యము. సో దయచేసి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోమని మనం చేస్తున్నాను. ఈరోజు బండి గురించిన పూర్తి డీటెయిల్స్ నేను షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం డిజైన్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే Z900 ఎప్పటికీ కూడా అల్టిమేట్ వాల్యూ ప్రజెంట్ చేస్తుందండి. ఇన్లైన్ 4 స్పోర్ట్ బైక్ కేటగిరీలో దీనికంటే బెటర్ వాల్యూ వేరే ఏ బైక్ మన ఇండియన్ మార్కెట్లో ప్రజెంట్ చేస్తలేదు. అంటే స్ట్రీట్ ట్రిపుల్ చూడండి, లేకపోతే వేరే నేకెడ్ స్పోర్ట్ బైక్స్ చూసినట్లయితే చాలా మీకు ఒక ఇన్లైన్ 4 ఈ ప్రైస్ రేంజ్లో రావడం, 9.29 lakhs ప్రైస్ రేంజ్ ఎక్స్ షోరూమ్లో రావడము ఇంపాసిబుల్. దాంతోపాటు మనకి ఇంకేమేమి ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేశారు మనం చూసినట్లయితే, డిజైన్ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి సుగోమి స్టైలింగ్, అంటే ఒక షార్ప్ ప్రెడేటర్ లుక్ అనేది ఏదైతే జాపనీస్ వర్డ్ ఉందో సుగోమి, ఒక ప్రెడేటర్ స్టైలింగ్ లెక్క వాళ్ళు ఇక్కడ ఇవ్వడం చూస్తున్నారు. విత్ ది ఐస్ ఆఫ్ ఎన్ యానిమల్, ఒక గ్లేర్ లాగా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. ప్లస్ దీన్ని ఎస్టీ అనే పేరు పెట్టారనమాట. ఎస్టీ అంటే సేబర్ టూత్, ఎందుకంటే సేబర్ టూత్ యానిమల్ మీరు రీసెర్చ్ చేస్తే 2 పళ్ళు ఇట్లా ముందుకు వస్తాయి. సో దీంట్లో చూసినట్లయితే మనకి డిఆర్ఎల్స్ ఇక్కడ ఇది వెలుగుతాయి అనమాట, ఆన్ చేయగిన ఇగ్నిషన్. సో సేబర్ టూత్ అనేది దీనికి ముద్దు పేరు పెట్టాము, మీరు కూడా ఎస్టీ అని పిలవచ్చు. అండ్ ఆ స్టైలింగ్ అనేది ఇంకా అగ్రెసివ్గా ఉంది ఫస్ట్ జనరేషన్ మోడల్తో పోల్చుకుంటే. ప్లస్ మనకి ఫుల్ ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్. ఆల్మోస్ట్ ZH2కి ఈక్వల్గా ఉంటుంది హెడ్ ల్యాంప్ లేఅవుట్. అది ఒక చాలా పెద్ద విషయం. ఇంకోటి మనము సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఈ ట్యాంక్ షరౌడ్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా మస్క్యులర్, ఒక ప్రెడేటర్ ఏదైతే షోల్డర్ ఆఫ్ మస్క్యులర్ బీస్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనకి ఇక్కడ సిగ్నిఫై చేస్తాయి, హైలైట్ చేస్తాయి. మీరు చూడొచ్చు ట్యాంక్ షరౌడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్టెండ్ అవుతున్నాయి. 17 liter ట్యాంక్ అండి. సో మంచి ట్యాంక్ రేంజ్ మనకి లభిస్తుంది. ఎక్స్పోజ్డ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ మనకి గ్రీన్ కలర్లో లభిస్తుంది. వీల్స్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారు. సో ఉన్న కలర్ స్కీమ్లో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ స్కీమ్. ఫుల్ మ్యాట్ బ్లాక్ విత్ గ్రీన్ హైలైట్స్, ఎందుకంటే కవాసాకి అంటేనే గ్రీన్. అండ్ ఈ గ్రీన్ ఎలిమెంట్స్ ఎలా కనిపిస్తున్నాయి అంటే మన హల్క్ సీరం ఏదో దీంట్లో ఇన్స్టిల్ చేసినట్టు అంత ఒక మస్క్యులర్ బీస్ట్ లెక్క ఇది కనపడుతుంది. మనకి షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ ఉంది. ఎగ్జాస్ట్ నోట్ యాజ్ ఇట్ ఈస్ చాలా మంచి స్వీట్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది మనకి లభిస్తుంది. దానికి ఎక్స్ట్రా ఎగ్జాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, కావాలంటే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ బ్రేక్ లీవర్ ఇవన్నీ కూడా అటెన్షన్ టు డీటెయిల్ చాలా రిచ్గా ఇచ్చారు. అండ్ ఇది ఒక CBU యూనిట్ అండి, థాయిలాండ్ నుంచి CBU యూనిట్గా ఇక్కడ వస్తుంది. సో కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మనకి ఈ ప్రైస్లో రావడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు కవాసాకి. అండ్ దీంట్లో ఇంకేమేమి వాల్యూ ప్రపోజిషన్స్ ఉన్నాయని చూసినట్లయితే ఫస్ట్ అయితే డిజైన్ది నేను కంప్లీట్ చేస్తాను. వెనకాల మీరు చూసినట్లయితే సీమ్లెస్ ఒక టెయిల్ ఆఫ్ ప్రెడేటర్, టెయిల్ ఆఫ్ బీస్ట్ అన్నట్టు మనకి ఇక్కడ సీమ్లెస్ స్లీక్ షార్ప్ టెయిల్ సెక్షన్ మనకు ఆఫర్ చేశారు. ఈ దీంతో పాటు టెయిల్ ల్యాంప్తో పాటు ఇది ఆన్ చేస్తే మనకి ఆ లెటర్స్ అనే పదాలు మనకు కనిపిస్తాయి. ప్లస్ టెయిల్ ల్యాంప్ మన టర్న్ ఇండికేటర్స్ కూడా చాలా నీట్గా లేఅవుట్ చేశారు. అదే పరంగా ఇక్కడనే ఉన్నాం కాబట్టి టెయిల్ సెక్షన్లో మనం ఈ ఫ్యాట్ టైర్ 180 సెక్షన్ టైర్ అండి, డన్లప్ స్పోర్ట్ మ్యాక్స్ రోడ్ స్పోర్ట్ 2 టైర్స్ ఆఫర్ చేశారు. బెటర్ రోడ్ గ్రిప్ ఇన్ వెట్ సర్ఫేసెస్ ఆఫర్ చేయడానికి. డిస్క్ చూసినట్లయితే మనకి 250 mm రేర్ డిస్క్ విత్ నిసిన్ క్యాలిపర్ అనమాట.
స్వింగ్ ఆర్మ్ కూడా చాలా బ్యూటిఫుల్లీ లేడ్ స్వింగ్ ఆర్మ్ మనకి చాసీకి పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 200+ స్పీడ్లో ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. అండ్ 250 స్పీడ్లో కూడా మనకి రాక్ సాలిడ్ స్టెబిలిటీని ఇది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మనము ఫ్రంట్ ఎక్విప్మెంట్ని మనం చూసినట్లయితే ముందు మనకి 41mm USD ఫోక్స్ అనేది మనకి ఆఫర్ చేశారు. ఇది ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ, రీబౌండ్ డాంపింగ్తో పాటు వస్తుంది. సో ఈ ప్రైస్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఆఫర్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. ప్లస్ డ్యూయల్ పెటల్ డిస్క్ 300mm పెటల్ డిస్క్ విత్ నిస్సిన్ క్యాలిపర్ ఆఫర్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABS ఆల్రెడీ ఆఫర్ ఉంది. ప్లస్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అది అవ్వకుండా కాపాడుతుంది. ఏదో వెట్ సర్ఫేస్లో మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఆ వీల్ స్పిన్ అక్కడనే ఎక్కువ వీల్ స్పిన్ కొట్టిందంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బండి జారి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకుండా కాపాడేది ట్రాక్షన్ కంట్రోల్. మనకి ట్రాక్షన్ని కంట్రోల్ చేస్తుంది, వీల్కి ట్రాక్షన్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం పవర్ ప్లాంట్ గురించి మాట్లాడినట్లయితే 948cc ఇన్లైన్ 4, 16 వాల్వ్స్ అంటే 4 వాల్వ్స్ పర్ సిలిండర్. మనకి DOHC లేఅవుట్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ లేఅవుట్తో పాటు మనకి ఇంజిన్ లేఅవుట్ ఉంది. 125 PS మ్యాక్స్ పవర్ అండ్ 98.6 Nm మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అదే కాకుండా మనకి దీంట్లో వాళ్ళు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేశారు. ప్లస్ థ్రాటిల్ బై వైర్, రైడ్ బై వైర్ ఆఫర్ చేశారు. అండ్ స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేశారు టు డూ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ వితౌట్ రన్నింగ్ ద రిస్క్ ఆఫ్ ద రేర్ వీల్ లాకింగ్ అండ్ హాపింగ్. అంటే బ్యాక్ టార్క్ లిమిటింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది. మీరు స్పీడ్ కట్ డౌన్ చేయడానికి గేర్ డౌన్ చేసినప్పుడు ఆ రేర్ వీల్ స్పీడ్ ఇంజిన్ బ్రేకింగ్ మ్యాచ్ అవ్వకుండా ఉన్నప్పుడు మీకు రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకుండా కాపాడేదే స్లిప్పర్ క్లచ్. సో అదే కాకుండా మనము స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి 4.3 inch ఫుల్ కలర్ TFT కన్సోల్ కూడా ఆఫర్ చేశారు. సో కాంపిటీషన్తో ఆన్ పార్ ఉండడానికి. సో చాలా లెజిబుల్ డిస్ప్లే ఉంది. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇదైతే రైడర్ మోడ్. దీంట్లో మీరు పవర్ ఫుల్ కానీ లో కానీ పెట్టుకోవచ్చు. లో ఉంటే 55% పవరే మీకు అవుట్పుట్ అది ఇస్తుంది. రూకీస్ ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా ఫుల్ పవర్ మనం పెట్టుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ మళ్ళీ మనకి 3 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. 3 అంటే మ్యాక్సిమం ఇంటర్వెన్షన్, అది వీల్ స్పిన్ ఇంకా మ్యాక్సిమం అది ఆపేస్తుంది. 1 అంటే కొంచెం మోడరేట్గా ఉంటుంది, లేదంటే కంప్లీట్గా మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే 1లో పెడతాను, ఇది నా ప్రిఫరెన్స్ కాబట్టి. అదేవిధంగా మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి మోడ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. రెయిన్, యాజ్ ద నేమ్ సజెస్ట్, రెయిన్ మోడ్ కోసము, అంటే వెట్ సర్ఫేసెస్లో నడిపించడానికి. రోడ్ మన రెగ్యులర్ సిటీ రోడ్స్లో నడిపించడానికి. అండ్ స్పోర్ట్ మోడ్ అనేది మీరు హైవే పైన నడిపించడానికి లేకపోతే ట్రాక్ పైన నడిపించడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ పవర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ తగ్గిపోతుంది. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండి. అండ్ ఓవరాల్ బండి చూసినప్పుడు ఇప్పటికీ కూడా చాలా అప్ టు డేట్ అనిపిస్తుంది. చాలా రోడ్ ప్రెజెన్స్, చాలా మాస్క్యులైన్, ఒక మస్క్యులర్ బీస్ట్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది వెన్ కంపేర్డ్ టు లైక్స్ ఆఫ్ స్ట్రీట్ ట్రిపుల్. ఎందుకంటే స్ట్రీట్ ట్రిపుల్కి అంత రోడ్ ప్రెజెన్స్ లేదు, బండి నెక్స్ట్ లెవెల్ బండి ఉన్నా కానీ. సో ఇంకోటి ఇన్లైన్ 4 ఒక మజా, ఆ క్రీమీ రిఫైన్మెంట్ అనేది ఒక మధురమైన పాట లాంటిది. మన ఇళయరాజా పాట ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్ రిఫైన్మెంట్ ఈ బండి ఆఫర్ చేస్తుంది. సో బండి రైడ్ చేసేటప్పుడు ఆ మజా, ఆ కిక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మరి ఆల్రెడీ 2024 Z900 ఒక ఓవర్ మీకు ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు బండి రైడ్ చేసి చూద్దాం బండి నడిపించడానికి ఎలా ఉందని. ఈ బ్లాక్ కలర్, ఫుల్ మ్యాట్ బ్లాక్ విత్ గ్రీన్ కలర్ వీల్స్తో అసలు తల మెరిసిపోతుంది. ఇప్పుడే సన్ ఇస్ కమింగ్ అవుట్. మనం స్పోర్ట్ మోడ్లో ఉన్నాము. ఇది కాకుండా రోడ్ అండ్ రెయిన్ 3, ఇంకా రైడర్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫుల్ పవర్ మోడ్లో ఉన్నాము. రెచ్చిపోదాం బ్రదర్, లెట్స్ స్టార్ట్ దిస్ ఇయర్ ఆన్ ఎ హై. ఓహో, అసలు చూసారా ఒక్క సెకండ్లో 200 మనము ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల దాటిపోయినాము. అది జీ ఒక పవరు దమ్ము అనమాట. వా, మన రెబెల్ స్టార్ రైజింగ్ లెక్క, పవర్ స్టార్ రాకింగ్ లెక్క, లేకపోతే మన యంగ్ టైగర్ ఒక అగ్రెషన్ లెక్క. అసలు రెచ్చిపోతుంది బండి. థ్రాటిల్ తిప్పితే చాలు. నిజంగా అండి, దీని ఒక క్యారెక్టర్ అసలు వేరే లెవెల్. దీని ఒక వాల్యూ ప్రపోజిషన్ వేరే లెవెల్. ఎందుకంటే ఇది CBU కంప్లీట్లీ బిల్ట్ యూనిట్, థాయిలాండ్ నుంచి. ఆల్రెడీ నేను చెప్పింటాను ఓవర్వ్యూలో.
సో ఒక కంప్లీట్లీ బిల్ట్ యూనిట్, ఆల్ ఎల్ఈడి లైటింగ్, అడ్జస్టబుల్ లీవర్, స్లిప్పర్ క్లచ్, రైట్ బై వైర్ థ్రాటిల్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ ఆఫర్ చేసి 948cc అంటే ఆల్మోస్ట్ 1000cc అనమాట. ఇన్లైన్ 4 DOHC లేఅవుట్, 16 valve అంటే 4 valves per cylinder లేఅవుట్. అసలు బటర్ స్మూత్ అండి. అసలు ఇంత రిఫైన్మెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు అసలు ఒక మ్యాంగో స్మూదీ తాగిన అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక హాట్ సమ్మర్ ఆఫ్టర్నూన్లో మ్యాంగో స్మూదీ తాగితే ఎంత సుఖం దొరుకుతుందో అట్లాంటి ఫీలింగ్ వస్తుంది ఈ బండిని రైడ్ చేస్తే. ఈ రిఫైన్మెంట్ టేస్ట్ చేసిన తర్వాత మీకు అన్నీ కూడా బోర్ కొట్టేస్తాయి. అంటే మీ కార్ కూడా కొంచెం సౌండ్ చేస్తుందేమో అనిపిస్తుంది, అంత రిఫైన్డ్గా ఉన్న ఇంజిన్ అనమాట. ఆ రిఫైన్మెంట్కి ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. సో ఇది 2024 మోడల్ అనమాట. ఈ రివైజ్డ్ స్టైలింగ్ అనేది మనకి 2020లో లాంచ్ చేశారు నాకు తెలిసి. అంటే ఫస్ట్ జన్ Z900 చాలా రిఫైన్డ్గా చాలా మంచి పేరు తెచ్చుకుంది. సో అక్కడ మళ్ళీ మనకి వేరే కాంపిటీటర్స్ MT-09 కానీ, పైగా స్ట్రీట్ ఫైటర్ కానీ, స్ట్రీట్ ఫైటర్ V2 దాంతో పోల్చొచ్చు. అది V4 అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. సో అట్లాంటి కాంపిటీషన్ వివర్చంగా ముందుకు వస్తుంది కాబట్టి సో వీళ్ళు దీన్ని అప్డేట్ చేయాల్సి వచ్చింది. LED లైటింగ్ ఆఫర్ చేశారు, LED టర్న్ బ్లింకర్స్ అండ్ స్లైట్లీ ఇంక్రీజ్ సీట్ హైట్ అండ్ టైర్స్ అప్డేట్ చేశారు. డన్లాప్ రోడ్ స్పోర్ట్ 2 టైర్స్, దానివల్ల రోడ్ గ్రిప్ బెటర్. 180 సెక్షన్ రైట్ టైర్, 120 సెక్షన్ ఫ్రంట్ టైర్ అండ్ 17 లీటర్ ట్యాంక్ అండి. సో మనకి ట్యాంక్ రేంజ్ కూడా చాలా బాగా లభిస్తుంది. మంచి మైలేజ్ అనేది మీకు వస్తుంది. అసలు ఎదురు చూడని మైలేజ్. ఆల్మోస్ట్ నాకు ఒక డ్యూక్ 390 నుంచి ఎంత మైలేజ్ వస్తుందో అదే మైలేజ్ దీని నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత బాగా దీన్ని ఇంజిన్ ట్యూన్ చేసిన విధానం అలా అంత బాగుందన్నమాట. అండ్ కలర్ TFT ఆఫర్ చేశారు, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేశారు. రైడింగ్ మోడ్స్లో పవర్ మోడ్, ఫుల్ పవర్ మోడ్ ఉంది, లో పవర్ మోడ్ ఉంది. లో పవర్ మోడ్లో ఆల్మోస్ట్ 55% పవర్ కట్ అయిపోతుంది మనకి. ఆ సిటీలో నడిపించుకోవడానికి మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఫుల్ పవర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఎస్పెషల్లీ రూకీస్ ఎవరైతే ఫస్ట్ టైం రైడర్స్ వాళ్ళు కొంటున్నారో వాళ్ళు ఫస్ట్ లో పవర్ మోడ్లో అలవాటు చేసుకొని దాని తర్వాత ఫుల్ పవర్లో వెళ్ళమని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు ఊహించడానికంటే చాలా చాలా పవర్ఫుల్ అండి. సో మీరు లైట్ తీసుకోవద్దు దయచేసి. సేఫ్టీ అనేది ఫస్ట్. మీ అమ్మ నాన్న వాళ్ళ హార్డ్ అండ్ మనీ లేకపోతే మీ ఓన్ హార్డ్ అండ్ మనీతో కూడా మీరు కొనవచ్చు. సో అంత డెడికేషన్తో కొన్నప్పుడు మీరు ఫస్ట్ బండిని అర్థం చేసుకోవాలి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దానికి ఉన్న పవర్, దానికి ఉన్న క్యారెక్టర్ని అర్థం చేసుకొని దాని తర్వాత దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయమని మనకి చేస్తున్నాను. అండ్ రైడింగ్ ఎర్గనామిక్స్ చాలా చాలా కంఫర్ట్. ఈ కంఫర్ట్కి మీరు అలవాటు పడిపోతారు. సీట్ చాలా కంఫర్టబుల్. ఫస్ట్ జన్ మోడల్లో కొంచెం సీట్ గట్టిగా ఉంటుంది, సీట్ కిందికి ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది. ఫోమ్ క్వాలిటీ అంత రిచ్గా ఉంటుంది. దీంట్లో ఫోమ్ క్వాలిటీ చాలా బాగా ఇచ్చాడు. మీరు డే అంతా నడిపించినా మీకు అలసట అనిపించదు. స్లిప్పర్ క్లచ్ వల్ల మనకి లైటర్ క్లచ్ పుల్ అనేది ఆఫర్ అవుతుంది. అడ్జస్టబుల్ లీవర్స్ వల్ల మనము ఫింగర్ రీచ్ ప్రకారంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్రాటిల్ రెస్పాన్స్ అసలు బీభత్సమైన రిఫైన్డ్ అండి, బీభత్సమైన అసలు స్క్రీమింగ్ థ్రాటిల్ రెస్పాన్స్, ఎక్స్ప్లోజివ్ పవర్ అవుట్పుట్. సో ఇంత ఒక రెచ్చిపోయే బండి ఉన్నప్పుడు మీరు రెచ్చిపోకుండా ఉండడం అనేది చాలా చాలా అంటే అది మీ మెచ్యూరిటీని బట్టి ఉంది. ఎందుకంటే ఇంత పవర్ ఆన్ ట్యాప్ అంటే ఇంత ఈజీగా సులభంగా మీరు ఈ బండి నడిపించవచ్చని అది మీకు తెలియజేస్తున్నప్పుడు మీరు కంట్రోల్లో ఉండడం చాలా కష్టం. కానీ దయచేసి ఇది ఎంత స్వీట్గా కనిపిస్తుందో, అంటే స్వీట్గా అయితే కాదనుకోండి, చాలా అగ్రెసివ్గానే కనిపిస్తుంది. కానీ దీన్ని స్పీడ్ని అంటే దీన్ని ఏం చెప్పాలి, ఈజీ రైడబిలిటీని చూసి మీరు మోసపోకండి. అంటే మీరు ఎవరన్నా ఈజీగా ఫస్ట్ తీసుకుని నడిపించేయచ్చు, కానీ ఎప్పుడైతే థ్రాటిల్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఇది అసలు ఒక వేరే లెవెల్ మాన్స్టర్గా మారిపోతుంది. అది మీరు మర్చిపోకూడదు. బండి ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడం మీరు నేర్చుకోవాలన్నమాట, అంతే. అది కాకుండా నిజంగా అండి అగ్రెసివ్ స్టైలింగ్ పాత దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా షార్పర్, ఇంకా షార్ప్ ఎడ్జెస్తో కార్వ్ చేయబడిన స్టైలింగ్ అనమాట. ఆల్మోస్ట్ Z800కి వచ్చినట్టు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ZH2 స్టైలింగ్ ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్ స్టైలింగ్తో పాటు వస్తాయి. సో అది మీరు గమనించాలి. అండ్ ఆ ఒక వాల్యూ అంటే ఇంత ఫీచర్స్, ఇంత స్పెక్స్ వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో ఇచ్చేయడము చాలా చాలా గొప్ప విషయం అని నేను నమ్ముతున్నాను. ఒక్కసారి మనము
టనల్ సింఫనీ విందాము. టనల్లో ఇన్లైన్ 4 ఒక ఇదే మజానే వేరు. ఇప్పటికైతే ఈ కొత్త బండిని మనం ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఈ రివ్యూని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అసలు థ్రాటిల్ రెస్పాన్స్ కానీ బ్రేకింగ్ కానీ 300 mm డిస్క్ అండి, డ్యూయల్ డిస్క్స్ ముందు మిషన్ క్యాలిపర్తో పాటు, అండ్ 250 mm డిస్క్ వెనకాల. ఈ 41 mm యూఎస్డి ఫోక్స్ కూడా అడ్జస్టబిలిటీతో పాటు వస్తాయి. ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ అండ్ రీబౌండ్ అడ్జస్టబిలిటీతో పాటు వస్తాయి. సో అదే హైలైట్ అనమాట. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్ రావడం అండ్ ఒక సిబియు మనకి ఈ ప్రైస్లో దొరకడం అనేది ఇంపాసిబుల్. సో ఇప్పటికి కూడా మీరు ఒక ఇన్లైన్ 4 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇండియన్ మార్కెట్లో కొనాలనుకుంటే, ఒక రిలయబుల్ ఇంజిన్తో పాటు మంచి కంఫర్ట్, మీరు డైలీ ఆఫీస్కి వేసుకొని వెళ్ళేటట్టు, వీకెండ్ రైడ్స్ ఎంజాయ్ చేసేటట్టు, టూరింగ్ చేసేటట్టు, కళ్ళు మూసుకొని G900 కొనేయచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్. అండ్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ.